వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అనవైశిల మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసర్ అయితాను. ప్రస్తుతం అయితే మదనపల్లి పోతపల్లి గ్రామం 153 సర్వే నంబర్ 192 ప్లాట్స్ ప్రకారంగా అయితే 100 కోట్లు సీనియర్ సిటిజన్స్ భూమి కబ్జా జరిగిందంటూ ఇక్కడైతే కొంతమంది వాస్తవులు అలాగే జనసేన పార్టీ మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంతకు మదనపల్లి సిటిఎం రోడ్ భాగ్యనగర్ వెంచర్ ని వైఎస్ఆర్ సిపి రౌడీ షీటర్లు ఆక్రమించారు, కబ్జా చేశారని వీళ్ళైతే ఇక్కడైతే పెద్ద ఎత్తున ధర్నా అయితే జరుగుతుంది. ఇంతకు దీంట్లో నిజాలు ఏందని వారి మాటల్లో తెలుసుకుందాం. మా భూములు మాకు కావాలి. భాగ్యనగర్ వెంచర్, భాగ్యనగర్ వెంచర్, భాగ్యనగర్ వెంచర్. అన్న నమస్తే అన్న. చెప్పప్ప. అన్న మీ పేరన్నా? రాయల్ గని. అన్న మీరు చూసుకున్నట్లయితే బ్యానర్ పెట్టి వైఎస్ఆర్ రౌడీ షీటర్లు భూమి కబ్జా చేసినట్లయితే చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఏంటుందన్న? పక్కా వాస్తవం. ఎందుకంటే 25 సంవత్సరాల ముందు సీనియర్ సిటిజన్స్ డబ్బులు లేకుండా టిప్ సిస్టంలో వాళ్ళు నెలకి ఎంత అనే డబ్బులు కట్టి 192 సైట్లు కొన్నారు. వాళ్ళు కొనింటే ఈ 5 సంవత్సరాల ముందు వైసీపీ గవర్నమెంట్ లో మొత్తం కబ్జా చేసినారు. కబ్జా చేసి వీళ్ళు చిత్రహింసలు పెట్టినారు. చాలా మంది చనిపోయినారు. వాళ్ళని మెడబెట్టి దొబ్బేసినారు ఆడ సీనియర్ సిటిజన్. ఓన్లీ రానిలా సైట్లకి. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా కబ్జా వాళ్ళదే ఉంది. ఇప్పుడు రూలింగ్ పార్టీ కూటమి వచ్చినా వాళ్ళ హవా జరుగుతుంది. ఇదేం మాకేం అర్థం కావట్లేదు. దానివల్ల మమ్మల్ని కన్సల్ట్ అయినారు. జనసేన తరఫున పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పినాము. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాము. వాళ్ళు ఎంత టోళ్ళన్నా కానీ మేము తగిలేకి రెడీ. వైసీపీ ఎంత పెద్ద రౌడీలు ఉన్నా కూడా మేము తగిలేదానికి రెడీ. మిస్కిల్ అంటే మినిస్టర్ పేరు చెప్తారు, పెద్దిరెడ్డి గారు మేము మనుచరులు అంటున్నారు. ఇవన్నీ మాకేం అర్థం కావట్లేదు. ఎంత ఇప్పుడు వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. వీళ్ళు మొన్న పోయి డబ్బు కట్టి చలాన కట్టి పోతే ఎంఆర్ఓ గారు వచ్చినారు. నేను ఉన్నా. ఎంఆర్ఓ గారు వచ్చి సైట్కి వచ్చి పొజిషన్ పోయినారు. పొజిషన్ పోతానంటే 10 రోజులకంతా ఆయన పిలిచి మీ సైట్ కాదు అంటాడు. అది ఏం అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావట్లేదు. నేను ఉన్నాను, లైవ్లో ఉన్నా. మీ సైట్ కాదు, అదే చూసుకోండి అంటాడు. అంతే. ఇప్పుడు వీళ్ళు డబ్బు కట్టి ఒకే సర్వే నెంబర్ మీద డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు వీళ్ళు. ఫేక్ అంటే ఆ పీరియడ్ లో 5 ముందు ఏమి జరిగితే జరిగింది. రాష్ట్రం అంతా జరిగింది. ఇక్కడే కాదు, మదనపల్లి భూములు అయితే ఈ భారతదేశంలోనే ఎక్కువ రెవెన్యూ భూమి ఇదే. ఇక్కడ మొత్తం డీకేటీలు కబ్జా అవుతుంటే, పట్టా భూములు కబ్జా అవుతాయి. ఏమైపోవాలో అర్థం కావట్లా. అంటే ప్రభుత్వం ఏం స్పందించట్లేదు అంటారన్న మీరు? ఇంకా నాకు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు స్పందించారు. మెయిన్ ఆఫీసర్లో సర్వేర్ వచ్చి ఇతను పోయి 10 సార్లు మాట్లాడితే నేనే మాట్లాడాను. సర్వేర్ అయితే సుబ్రహ్మణ్యం సార్ గారు అస్సలు తల ఎత్తాడు. 3 ఎమ్మెల్యే గారి దగ్గర ఫోన్ చేపించినాను. ఏమే మన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి దగ్గర ఫోన్ చేపిస్తే సజన్ అన్న తిట్టాడు. ఏమని? ఏమియా గని గారు వచ్చారు, 2 సార్లు వచ్చారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్, ఎందుకు నువ్వు స్పందట్లేదు? వాళ్ళ భూమి వాళ్ళు కొలిచి అంటే కొలిచి ఎట్లా? పోయా డికేట్ ఇది సెటిల్మెంట్ ల్యాండ్ కాదని. సెటిల్మెంట్ ల్యాండ్ కాకపోతే రిజిస్ట్రేషన్ డబ్బులు అంతా వెళ్తే ఎందుకు కట్టించుకున్నారు? 92 మందికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు 92 మంది రిజిస్ట్రేషన్ అంటారా? ఎప్పుడు జరిగింది అన్న ఇది? 192 25 ఏళ్ల ముందు 2000 సంవత్సరాలు జరిగింది. దాంట్లో ఫ్లేవర్ పడింది. ఆడ అర్ధం భూములు వినాయి. అర్ధ భూములకి డబ్బు ఇస్తున్నారు. ఈ పాయింట్ లాజిక్ పాయింట్ బాగానండి. అర్ధ భూముల వాళ్ళకి కలెక్టర్ ఆఫీసులో డబ్బు ఇస్తున్నారు. మిగతా భూములు ఎందుకు కొలిసిరు? మిగతా భూములు ఎందుకు డబ్బు ఇచ్చాక అది జినేన్ ఏదైనా కలెక్టర్ ఇస్తారు కదా రోడ్డుకి పోతే. ఇప్పుడు జినేన్ కాకపోతే ఎందుకు ఇస్తారు కలెక్టర్ కూడా? మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని మేము అడుగుతాండే వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఎందుకు ఇలా సీనియర్ సిటిజన్స్ కి? అది కూడా ఏమి ఆ పక్కంతా 20 లక్షలు 30 లక్షలు ఇచ్చినారు. ఈడొచ్చి 30,000 50,000 ఇచ్చినారు. దీంట్లో పెద్ద సిండికేట్ మోసపోయినారు వీళ్ళు. 20,000 30,000 గట్టిగా అడిగితే 50,000 అట్లా ఇచ్చినారు. 5,000 కూడా కొంతమంది ఇచ్చినారు. కాలకుంటకి 5,000 వేరే అతనికి ఇచ్చినారు. అతనికి ఆ మేడం మాట్లాడండి. మేడం కూడా ఏమీ రాలేదంట. ఇంతగా అరాచకాలు జరుగుతుంటే మేము ప్రశ్నించకపోతే ఎందుకు? మేము ప్రశ్నించే పార్టీ పుట్టినాం కాబట్టి జనసేన తరపున నేను ప్రశ్నిస్తాను. దీనికోసం పవన్ కళ్యాణ్ తీసుకుంటాం, చంద్రబాబు తీసుకుంటాం, లోకేష్ తీసుకుంటాం, రెవెన్యూ మినిస్టర్ తీసుకుంటాం, అసెంబ్లీ గడువ పిలిచిపోతాం. వీళ్ళందరినీ అంత ఆశామాషగా వదలం. 25 సంవత్సరాలు అంటున్నారు మీరు, 20 సంవత్సరాలు అంటున్నారు. దాదాపుగా 5 ప్రభుత్వాలు మారినాయి. ఈ ప్రభుత్వాల్లో వాళ్ళు ఏం మాట్లాడలేదన్న? ఇది ఎప్పటి నుంచి దౌర్జన్యం జరిగింది, కబ్జా జరిగిందన్న? ఈ 5 years జరిగింది. మొత్తం కబ్జా అంతకుముందు ఉన్నింది. అది ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు పట్టాలు ఉన్నాయట, పట్టాలని దున్నేసి మడి చేసినారు. వీళ్ళు ఇప్పుడు చేంజ్ చేసి చేంజ్ అంటున్నారు. వీళ్ళ గుణాదులంతా ఎత్తిపి కబ్జాదారులు ఎత్తిపి బయట పరేసినారు. ఆడో దుమ్ము మామూలు ఇది ఫినిషింగ్ చేసి పెట్టినారు. ఇప్పుడు ఎట్లా పోయేది వీళ్ళ ప్లేస్లోకి? వీళ్ళ భూములు పక్కా తెలుసా? వీళ్ళ పట్టా వీళ్ళు చూపిస్తారు. ఇది నా సైట్ కానీ ఇది చేను అంటారు వాళ్ళు. చేనికి పట్టాకి తేడా లేదా? ఇప్పుడు ఇది కొట్టి భాగ్యనగర్ అని కొట్టి వించర్ చేసి 25 ఏళ్ల ముందు ప్లాట్ ఫస్ట్ వించర్ మదనపల్లిలో భాగ్యనగర్ వించర్ ఫస్ట్ వించర్ మదనపల్లి టౌన్ కే ఫస్ట్ వించర్ 25 ఏళ్ల ముందు. ఈ పొద్దు లాస్ట్ అడగారు బీదేది. మన వాళ్ళు ప్రెస్ అంతా ప్రజలంతా గమనించాలి. ఈ భూ కబ్జాల్లో మదనపల్లి నలిగిపోతుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పెట్టాలి మదనపల్లిలో. ఫోర్స్ పెడితేనే పోతుంది. వీళ్ళు ఒకే ఎంఆర్ఓ ఒకే సర్వేర్. ఈ సర్వేర్ అయితే పుంగనూరులో పనిచేయ వచ్చినాడు. ఈయన
వైసీపీకి పక్కా హెల్ప్ చేస్తానంటున్నాడు. తలకాయ ఎత్తట్లా, వీళ్ళే తరిమేస్తాంటారు. ఎంఆర్ ఆఫీస్ పోతా అంటే వీళ్ళని తరుముతాంటది వీళ్ళే. ఎంఆర్ ఆఫీసులో పక్కా ఫ్రాడ్ జరుగుతుంది. ఈడ మోసపోతా ఉండేది వీళ్ళు ఎంఆర్ ఆఫీసులో, ఈడాడ కాదు. పోతే మీ సైట్ లేదు పోండి, అసలు మీ సర్వే నెంబర్ లేదంటున్నారు. నా కళ్ళ ముందు నేను చూసిన 2 నెలల నుంచి కష్టపడ్డాను నేను దానికోసం. స్టడీ చేసి మొత్తం ఆర్హెచ్ పేజీ నుంచి మాన్యువల్ ఈసీ నుంచి టోటల్ ఎన్ని ఉండి అన్ని రికార్డు మా దగ్గర ఉంది. తెచ్చినా కలెక్టర్ గారు కూడా సెట్ ఇస్తాం. అన్న ఇప్పుడైతే ధర్నా చేశారు. ధర్నా చేయకముందు మీరు గవర్నమెంట్ కానీ అధికారులకు కానీ ఏమైనా సమాచారం ఇచ్చారా? ఇచ్చాంపా, నేనే 2 నెలల నుంచి ఇచ్చాను. ఎంఆర్ఓ దగ్గర పోయినాను, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాం, పేపర్ కటింగ్లు వచ్చినాయి, పీజీఆర్ఎస్ పెట్టినాము. దాంట్లో 1 ఎకరా 20 సెంట్లోనే సర్వే రాయిస్తారు. ఒక అతనికి 7 కుంటలు ఉంది, దాంట్లో డూప్లికేట్ అతని సంబంధమే లేదు. మొత్తం ఎంతమంది సీనియర్ సిటిజన్స్ అన్న ఇక్కడ? మొత్తం 192 మంది 25 మంది సీనియర్ సిటిజన్స్. వాళ్ళ పిల్లలు వీళ్ళంతా వాళ్ళు చనిపోయారు చాలా మంది. నిన్నెలా మొన్న ఒక అతను చనిపోయాడు. ఇక్కడ రెడ్డప్పనాయుడు కాలంలో నిన్న 3వ దినం వాళ్ళ కొడుకు రాలే, పొద్దు లేదా ఆయన వచ్చి పెద్ద ఆయన వస్తా అన్నాడు, చనిపోయినాడు. వీళ్ళ టార్చర్ చనిపోయినాడు ఆయన కూడా. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మేడం మీ పేరు? నా పేరు సరస్వతి అండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఉన్నారు, అవునండి. మీకు ఎట్లాంటి అన్యాయం జరిగింది? అంటే మా మామగారు వచ్చేసి అప్పుడు ఎక్కడో పని చేసుకుంటూ అక్కడ వెళ్ళేసి, అంటే మా మామగారికి 2 కొడుకులు ఉండారు. 2 కొడుకులకి ఏదో, మాకేం అప్పుడు సొంత మిల్లు కూడా లేదు, ఏదో 2 కొడుకులకి ఒక్కొక్క జాగా తీసి పెడితే, ఒక 2 ఫ్లాట్లు తీసి పెట్టుకుంటే 2 కొడుకులకి ఉంటుందనే ఉద్దేశంతో ఆయనకు వచ్చి అప్పుడు 500 వస్తానో 100 వస్తానో తెలియదు. దాంతో కొంచెం కొంచెం నెల నెల ఆ జాగాలు, ఆ స్థలాలు, ఫ్లాట్లు తీసుకొని పెట్టినారు. ఆయన అనుకున్నారు నా కొడుకులు పెద్దోళ్ళు అయితే కట్టుకుంటారు అనే ఉద్దేశంతో ఆయన తీసి ఉంచారు. ఇప్పుడు మేము వచ్చేసి రీసెంట్ గా మా అత్తమ్మ చనిపోయినారు. మా అత్తమ్మ పేరుతో ఒకటి ఉంది, మా మామగారి పేరుతో ఒకటి ఉంది. మా అత్తమ్మ పేరుతో పోతే ఇప్పుడు కొడుకుల పేరుతో రిజిస్టర్ చేద్దామని పోతే మా పేరుతోనే ఉన్నాయి. చేద్దామని ఆ జాగాల దగ్గరికి పోతే, ఆ ఫ్లాట్ల దగ్గరికి పోతే అవన్నీ ఫుల్లుగా వేసి కబ్జా చేసేసి చుట్టూ కంచెలు వేసి పెట్టేశారు. ఇది కంచెలు వేసి పెట్టేశారు ఏమి అనేసి అప్పుడు ఆరా తీస్తే ఇది కబ్జాల్లో అయిపోయింది అనేసి ఇప్పుడు మేమైతే మా అత్తమ్మ చనిపోయి 5 నెలలు అవుతుంది. దానివల్ల మేము మళ్ళీ వీళ్ళు ప్రొసీడ్ అవుతా అన్నారు. మా మామగారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మా మామకి ఇప్పుడు ఏజ్ అయిపోయింది, 80 సంవత్సరాల పైన అవుతుంది ఆయనకి. ఆయన బయట ఎక్కడికి రాలేడు. మా హస్బెండ్ అంటారా, వాళ్ళు ఏదో పనికి పోతేనే మాకు జరుగుతుంది, ఏదైనా పనికి పోతేనే మాకు జరుగుతుంది, అట్లని వాళ్ళు దీని చుట్టూ తిరుగుతా ఉండలేరు. ఇలా భూ కబ్జాలు చేసేస్తూ మాలాంటి పేదవాళ్ళకి అన్యాయం చేసేస్తున్నారు. ఇక్కడ ఇలా అన్యాయం చేస్తూ ఇట్లా భూ కబ్జాలు చేసేస్తే మాలాంటి వాళ్ళు, ఇప్పుడు మా మామగారికి సడన్ గా తెలిసి ఆయనే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది కదా, చచ్చిపోతారు ఆయన కూడా. ఇట్లా ఎంతమంది సీనియర్ సిటిజన్ సొత్తు తింటూ ఇట్లా భూ కబ్జాలు చేస్తూ ఎంతమందికి ఇట్లా అన్యాయం చేస్తారు? ఇప్పుడు మాకుండేది అదొక్కటే ఆధారము, ఇంకేం లేదు. మా మామగారు మాకేం సంపాదించలేదు. మాకుండేది బాడిగి కట్టుకొని తింటున్నాం. మీరేం చేస్తారు? నేనైతే ప్రెసెంట్ అయితే హోమ్ మేకర్. నాకు పాప ఉంది, నేను చూసుకొని ఇంట్లో ఉంటున్నాం. మా ఆయన ఏదో చిన్న పనికి పోతున్నాడు, పాపని చదివించుకొని ఇంట్లో ఉంటున్నాం. జాబులు చూస్తారా, వైసీపీ ప్రభుత్వం నుంచి మాకు ఒక్క జాబ్ లేదు. చదువుకున్నాము ఎందుకు, వేస్ట్, ఊరికే గమ్మున ఇంట్లో కూర్చున్నాము, ఏమీ జాబులు లేవు. కనీసం ఏదో పెద్దవాళ్ళు పెట్టిన దాని గురించి దాంతో అయినా బతుకుదాము అంటే అది కూడా ఇలా భూ కబ్జాలతో పోతుంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 153 సర్వేలో ఎంతమంది ఉన్నారు? అక్కడికి పోయి చూస్తే మాకైతే ఇంకా మాకి కడుపు కాలిపోయింది. అట్లనే అది చూస్తే మొత్తం లేఅవుట్ మొత్తం కబ్జా చేసి పడేశారు. ఏ దావులో మేము ఇంకెక్కడ ఇల్లు కట్టుకోవాలా? ప్రభుత్వం చూస్తే ఒక సెంటు భూమి ఇరు, మాకి 1 సెంటు భూమి ఇరు, రేషన్ కార్డు అడిగితే ఇరు. కనీసం ఉండవాటికి కూడా పోతే మేము ఎట్లా బతకాలి? నెల నెల జీతంతో బతుకొని తినేవాళ్ళు మేము ఎలా బతకాలండి? ఇట్లా ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది? మేమైతే ఇది వదలము. పవన్ సార్ దగ్గరికైనా పోతాము, ఎంతకైనా పోయి తెగిస్తాం మేము. సార్ నమస్తే. సార్ చెప్పండి. నమస్కారం అండి. సార్ మీ పేరు? సార్ నా పేరు జె వరప్రసాద్ అండి. నా సైట్లు 2 ఉన్నాయండి. ఇప్పుడు సైట్స్ అని చెప్తున్నారు, కబ్జా చేస్తున్నారు అని చెప్పారు. దీంట్లో మీరు ఎప్పటి నుంచి బాధపడుతున్నారు? మీకు అన్యాయం ఎప్పటి నుంచి జరిగింది? పోయిన 5 సంవత్సరాల ముందు దాకా భూమి ఉంది, ఫ్లాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఎంటర్ అయిందో ఆ రోజు నుంచి ఈ భూ కబ్జాలు మొదలు పెట్టారు. మొత్తం దున్నేసి మా సరిహద్దు రాళ్ళను తొలగించేసి అది మడి అని చెప్పేసి చుట్టూ కబ్జా చేసి పెట్టారండి. తర్వాత పీజీఆర్ఎస్కి వెళ్ళాము. పీజీఆర్ఎస్లో ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఉంది అంటారు, అన్నీ చూపిస్తారు రికార్డులన్నీ. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది, మీ ఫ్లాట్ ఉంది, మీది ఇది అని చెప్పి నేను రోడ్డుకు పోయిందేమో అని చెప్పేసి నష్టపరిహారం కోసం వచ్చాను. మీ ఫ్లాట్లు ఉన్నాయి, పోయిన వాళ్ళు డబ్బులు ఇచ్చామని చెప్పి దానికి రిసిప్ట్లు ఉన్నాయి. ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో అవి రిసిప్ట్లు ఉన్నాయి. మా భూమి ఉంది, ఎక్కడ రికార్డుల్లో ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్కి మళ్ళీ మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత పీజీఆర్ఎస్కి 2 సార్లు వెళ్ళాం. పీజీఆర్ఎస్కి 2 సార్లు వెళ్తే 2 సార్లు మా భూమి ఇక్కడ ఉందని చెప్తారు. సర్వేయర్ దగ్గర పంపించారు. సర్వేయర్ దగ్గర పంపిస్తే ఆయన అక్కడ మీది ఇది అనాథరైజ్డ్ లేఅవుట్,
దీనికి ఇది లేదు అది లేదు అని చెప్తున్నారు తప్ప ఇప్పుడు మాలో ఫిబ్రవరి నుంచి పోరాడుతున్నాను నేను, ఫిబ్రవరి నుంచి. తర్వాత లాస్ట్కు మన ఎంఆర్ఓ గారికి మన సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఆయన వచ్చి ఈ నా డాక్యుమెంట్లన్నీ పరిశీలించి అన్ని చూసిన తర్వాత నా సైట్కి వచ్చి నాకు సైట్ హ్యాండ్ ఓవర్ చేసి పొజిషన్ ఇచ్చారు. పొజిషన్ ఇచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ పిలిపించి ఆయన ఏదేదో పేపర్లు చూపించి అది మీది లేదు అది లేదు ఇది లేదు అని చెప్పేసి మాట్లాడడం మానేశారు. తర్వాత అప్పుడే ఒక బోర్డు కూడా పెట్టాం, ఎవరో ఎంఆర్ఓ గారు ఒక నోటీస్ బోర్డు కూడా పెట్టారు. ఎవరెవరైతే హక్కుదారులు ఉన్నారో డాక్యుమెంట్లు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మీ భూములు మీరు మీ ఫ్లాట్లు మీరు స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పి బోర్డు కూడా పెట్టారు. ఆ బోర్డు కూడా ఈ కబ్జాదారులు 5 రోజుల తర్వాత పెరికేశారు. తర్వాత నేను పొజిషన్ ఇచ్చిన తర్వాత ఇదే మదనపల్లిలో జేసీబీని 10 రోజుల నుంచి మనకు ఎప్పుడైతే ఎంఆర్ఓ గారు సిఐ గారు మనకు అనుమతి ఇచ్చారో ఆ రోజు నుంచి 10 రోజుల దాకా ఒక్క జేసీబీ వాడు కూడా రావాలి. మదనపల్లి మొత్తం హోల్ టౌన్ లో అంత మ్యానిపులేట్ చేసి వాళ్ళు రానికపోతే మా బంధువులది పోతే పోనీ అని చెప్పేసి కొట్టినా మేమే ఉంటాము, గ్లాసులు పలగొట్టినా వాళ్ళు భయపడి రాలేదు. మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి 1,000 రూపాయలు అయ్యే పనికి 4,000 రూపాయలు ఇచ్చి ఆడ చేసిన తర్వాత మళ్ళీ అది రాత్రి 11 గంటలకు ఎవరో పక్కనే ఉన్నాడు ఒక ఆయన నాగరాజు అంట, మరి ఏం చేస్తాడో మనకు తెలీదు, ఆయన దున్నేశారు మొత్తం. ఆ నాగరాజు అనే ఆయన వీళ్ళందరూ గ్రూప్ ఉన్నారు. ఎవరెవరంటే సెటిల్మెంట్ బాబ్జాన్, నిజాముద్దీన్, తర్వాత ఈ నాగరాజు, కిష్టప్ప. ఇదే నిజాముద్దీన్ నన్ను బెదిరించాడు. ఆడియో కూడా ఉంది నా దగ్గర. ఆడియో ఉండి మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళము, మాకు ఎమ్మెల్యే గారు అల్లుడవుతారు, మేము 18 మంది ఉన్నాము, మీరు లోపలికి పోతే క్రిమినల్ కేసు కూడా పెడతానని నన్ను బెదిరించాడు ఆయన. తర్వాత నేను ఇంకేం చేయాలని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ తరఫున మన న్యాయంగా పోదామని చెప్పి మళ్ళీ పీజీఆర్ఎస్కి వెళ్ళాను. మళ్ళీ వచ్చాను, సర్వేకి పెట్టాను. ఎవరు కూడా ఎటువంటి స్పందన లేదు. గవర్నమెంట్ స్పందించినా కూడా ఈ అధికారులు స్పందించట్లేదు. ఎంఆర్ఓ ఆఫీసు, సర్వేయరు, ఈ మెయిన్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీళ్ళు పొద్దున నవ్వుతూ మాట్లాడతారు, సాయంత్రం ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మా జీవితాలకు సంబంధించిన విషయం. నా వయసు చూస్తే ఇప్పుడు 55, 56 ఉన్నాయి. నేను ఎప్పుడో కొన్ని నా పిల్లలకు బాగుంటుంది అనుకుంటే అది కూడా రాకుండా పోతే నేను ఆయన ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాను, సార్ నేను తిరగలేను సార్, బయట పని చేసుకోలేకపోతున్నాను, 4 ఆవులు పెట్టుకొని రేకుల షెడ్ వేసుకుంటాను సార్ అంటే వేసుకోప్ప అని హాహా నవ్వాడు ఆయన. నవ్విన తర్వాత 10 రోజుల తర్వాత మాట్లాడితే ఆ పేపర్ ఉంది ఈ పేపర్ ఉంది నీకేం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి పోవాలి? చివరిగా మీరు డిమాండ్ ఏం చేస్తారు? మా భూములు మాకు అప్పగించాలి ఒకటి, మాకు న్యాయం జరగాలి ఒకటి. వీళ్ళను మామూలుగా దీనికి ఈ మదనపల్లిలో మొత్తం భూ కబ్జాలు ఎక్కువైపోయాయి, వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎవరిని ఈ నలుగురిని ఎవరైతే భూ కబ్జాలు చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎస్పీ గారు కొత్తగా వచ్చారు ఇప్పుడు, మొన్ననే ఆ యాక్ట్ కూడా ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రిలీజ్ చేశారు ఈ భూ కబ్జాల మీద. ఆయనతో వెళ్ళి కలుస్తాం, మన చంద్రబాబు నాయుడు గారితో కలుస్తాం, పవన్ కళ్యాణ్ గారితో కలుస్తాం, నారా లోకేష్ తో కలుస్తాం. ప్రతి ఒక్కరితో కలిసి ఈ సమస్యకి పరిష్కారము కావాలని మేము కోరుకుంటున్నాం. సో ఇదండి, మనం చూసుకున్నట్లయితే మదనపల్లిలో భాగ్యనగర్ చెందిన ఫ్లాట్ ఒక నివాసులు అయితే ఉన్నారు. వాళ్ళైతే వాళ్ళ బాధ అయితే చెప్తున్నారు. ఇలా కొంతమంది అయితే భూ కబ్జా చేసినట్లయితే చెప్తున్నారు. ఇంతకు వీరి బాధ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలా, అలాగే వారు అయితే ఖచ్చితంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. రన్ టీవీ.